ఓం గం గణపతే నమః. తొలి పూజలు అందుకునే గణనాథుడు స్వయంగా వెలిసిన క్షేత్రాలు అనేకమున్నాయి. అందులో శ్రీకాళహస్తి కూడా ఒకటి. పూర్వం అగస్త్య మహాముని శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించి ఆ ప్రాంతంలో ఒక జీవనది ఉంటే బాగుంటుందని పరమశివుణ్ణి ప్రార్థించాడట. శివుని అనుగ్రహంతో అక్కడ సువర్ణముఖి నది పాయ ఏర్పడింది. కానీ అందులో నీరు లేవు. ఇందుకు కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించిన అగస్త్యమునికి విఘ్నాధిపతి అయిన గణపతిని ప్రార్థించకుండా ఈ కార్యానికి పూనుకోవడం వల్లే ఇలా జరిగిందని అర్థం చేసుకుని గణపతిని ప్రార్థించాడు. అగస్త్యుని ప్రార్థనకు సంతోషించిన గణపతి పాతాళ మార్గం ద్వారా అక్కడికి చేరుకొని అగస్త్యుని కోరికను నెరవేరుస్తాడు. ఆనాటి నుండి సువర్ణముఖి నది జీవనదిగా మారింది. అగస్త్యునికి దర్శనమిచ్చి పాతాళంలోనే వినాయకుడు స్వయంభుగా వెలిశాడు. అందుకే ఆయన పాతాళ